నేను వైసీపీలో ఉన్నప్పుడు మరి వైసీపీలో కానీ కాంగ్రెస్లో కానీ మీరు నన్ను 5 సార్లు ఒంగోలు గెలిపించడం జరిగింది. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలామంది వైసీపీని గురించి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళు వైసీపీలో అని ఆయన నేను వైసీపీలో ఉన్నప్పుడే మాట్లాడారు 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నా మీద చూపించినటువంటి అభిమానాన్ని తోటి నేను మరి జనసేన పార్టీలో చేరటం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా మీరందరూ కూడా అభిమానంతో నన్ను 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. పార్టీలో అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వాసు ఉన్నాడు అని చెప్పి నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము నీ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా నేను ఆ కుటుంబం గురించి ఎక్కువ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం ప్రజల గురించి మన పేదవాళ్ళ గురించి ఆలోచించాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏదో సహాయం పొందకుండా ఇంటికి వెనక తిరిగిన పరిస్థితులు లేవు. అవన్నీ కూడా చాలామంది తెలుసు. కానీ దురదృష్టం మన లాస్ట్ టైం ఓడిపోయినా కానీ ఇంకా నేను లాస్ట్ ఎలక్షన్ ఇంకా చేయాలనుకున్నాను. కానీ ఓడిపోయి పక్కకు పోవటం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రజాసేవ చేసేదానికి ఇంకా నేను ముందుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా త్వరలోనే ఎక్కువ అందుబాటులో ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను వాసున్నాను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి చేయించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ సభ్యత కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈ సభ్యత కార్యక్రమంలో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అని కూడా ఎవరన్నా ఇబ్బంది పడిన కార్యక్రమంలో ఎవరు ఉంటే వాళ్ళకి 5 లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినా దెబ్బలైనా దానికి కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. మీరందరూ కూడా ఈ మెంబర్షిప్లో చేరాలని చెప్పి మరీ కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మీ అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవాడిని మొదటి వాడిని నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా మళ్ళీ త్వరలో అన్ని వార్డులో తిరుగుతాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ సమస్యలు తీర్చేదానికి నా శాయశక్తులు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.